హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఫ్యామిలీ. నేను వరలక్ష్మి వ్రతంకి వెనకాల డెకోర్ అనేది ఎలా ఉండాలో కొంచెం ఈజీగా చూసుకున్నానండి. అది ఇక్కడ చేస్తున్నాను అనమాట. మా అమ్మ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేస్తుంది. అందుకోసం నేను డెకరేషన్ చేద్దామని చెప్పి చూశాను. నాకు ఇది ఈజీగా బాగా అనిపించింది, త్వరగా అయిపోతుంది అని చెప్పి. అందుకు ఇవి మనకు అందుబాటులో ఉన్నవి అండి అన్నీ. అందుకే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను నేను. 2 చేపలు తీసుకోవాలండి, తాటి చేపలు, ఇంకా ఈ ఇస్తరాకులు, డబల్ ప్లాస్టరు, ఇట్లా గుండు సూదులు కొన్ని. ఇవన్నీ కొంచెం యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ మనకు దగ్గరలోనే దొరికేస్తాయి. ఇలాంటి ఇస్తరాకులు తీసుకొని ఇలా ప్లేట్ ఒకటి తీసుకొని, ఎందుకంటే అవి ఆకులు ఉంటాయి కదండి, అలా అయినా పెట్టుకుంటారు. నాకైతే రౌండ్ షేప్లో బాగుంటుందని చెప్పి నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. అంతవరకు ఫస్ట్లో ప్లేట్ పెట్టి పెన్నుతో గీసి సీజర్తో కట్ చేసినాను. చాలా టైం పడుతుంది అనిపించింది. తర్వాత నా దగ్గర ఒకటి బ్లేడ్ ఉండిందండి, థర్మాకోల్స్ కట్ చేస్తారు బ్లేడ్, అది తీసుకొని ఇలా ప్లేట్ పెట్టి ఆకు మీద ఆకుని కట్ చేశాను. యాక్చువల్గా నేనైతే ఒక్కొక్క ఆకు కట్ చేశాను, మా అమ్మ అయితే 3-4 పెట్టి కట్ చేసేసింది అనమాట. అంటే చాలా షార్ప్ ఉందనమాట. అంటే త్వరగా అయిపోతుంది, 2-3తో పని ఉండదు, ఒకరే చేసేయచ్చు ఫాస్ట్గా అని చెప్పి నేను అందుకే బ్లేడ్దే ప్రిఫర్ చేశాను అనమాట. ఫస్ట్లో అయితే నాకు తెలియక ఒక 2-3 ఏమో దీంతోనే కట్ చేశాను, సిజర్తో ఇలా పెన్నుతో గీసుకొని. దాని తర్వాత ఇంకా బ్లేడ్తోనే చేశాను. బ్లేడ్తో చేసినాక అక్కడక్కడ అతుకులు ఉంటాయి కదా, అవి మనం ఇలా సిజర్తో తీసేసి ప్లేట్ నీట్గా సిజర్తో కట్ చేసుకునేది, అంతే అండి. దాని తర్వాత నేను వెనకల మాకు ప్లెయిన్ వాల్ అనేది లేదండి, అందుకే అలా కట్టుకున్నాను కిటికీకి. ఆ తర్వాత చేపలు అలా వేసేసుకొని టైట్గా కట్టుకోవాలి చేపలు. తర్వాత ఆకుకి మనము ఒక 3 పక్కల డబల్ ప్లాస్టర్ని అతికిచ్చి దాని తర్వాత అది తీసేసి సాప మీద అతికిచ్చాలండి. మోస్ట్లీ 90% అతుక్కుంటుంది, అతుక్కోకుండా అయితే ఉండదు. ఎందుకోసం అంటే అది చాలా వెయిట్లెస్ కదా, అందుకు అతుక్కుంటుంది. 2 కొంచెము ఒకవేళ ఇబ్బంది ఎక్కడైనా పడతారు అని అనిపిస్తే ఎక్కడంటే అది సాప మీద అతికిచ్చిన తర్వాత అవి చాలా స్మూత్ ఉంటాయి కదా, అప్పుడు ఏమైనా రాలచ్చు. అందుకోసం నేను ప్రతి ఆకుకి గుండు సూది అనేది కుట్టినానండి. అవైతే క్లిప్స్ నేను మర్చిపోయాను, క్లిప్ పెట్టడం మర్చిపోయాను, టైట్కి కట్టాను కదా గోడకి, అందుకే అది అలా ఉంది. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ పడిపోవచ్చు అని నేను క్లిప్స్ పెట్టాను. దాని తర్వాత మా మమ్మీ నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుందన్నమాట. అక్కడక్కడ ఏమైనా లూజ్గా ఉండేటివి డబల్ ప్లాస్టర్తో నీట్గా అతికిచ్చేస్తుంది. ఇవన్నీ కూడా నేను అలానే అండి చిన్నగా అన్ని కట్ చేసుకొని ఒక పక్క అన్ని అంటించుకొని దాని తర్వాత తీసేసి ఇలా అన్నీ అతికిచ్చేసాను అనమాట. ఇంక ఇవైతే చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో, ఇట్లా నేను హ్యాంగ్ చేసుకునేటివి తీసుకున్నాను అని చెప్పి. నేనైతే అన్నీ ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి. ఇక్కడ ఏవి నేను యూస్ చేసినవి ఏవి ఆన్లైన్ అయితే కాదు, ఎందుకంటే నాకు మా అమ్మకు షాపింగ్ పోవడం బాగా అలవాటు. అందుకోసం మేము ఎక్కడైనా ఏదైనా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పి ముందు తీసుకునేస్తూ ఉంటాము. ఇలా తీసుకున్నవి ఇవన్నీ. ఇక్కడ అన్నీ ఇంకా కట్ చేసుకొని ఇలా నీట్గా అతికిచ్చేసుకోవాలి. అవి కూడా హ్యాంగర్వి డబుల్ ప్లాస్టర్తో అతికిస్తే ఉండట్లేదండి, వెయిట్ ఎక్కువై పడిపోతున్నాయి. నేను అవి కూడా గుండు సూదులతోనే కుట్టాను, నీట్గా గుండు సూదులతోనే నీట్గా అంతా కుట్టుకున్నాను. దాని తర్వాత ఇవి వచ్చి మనము ఊరికే ఆకులు కుట్టుకుంటే సరిపోదు కదా, సైడ్కి ఏవో ఒకటి వేయాలి కదా. ఇవి మేము ఎప్పుడో ముందు తీసుకున్నామండి, నేను ఇంట్లో ఉన్నవే యూస్ చేశాను, ఏవి సపరేట్గా కొనలేదు. ఇవి ఇంట్లో ఉన్నవే, అదే చెప్తున్నాను అక్కడ కూడా. ఇవి కూడా అంతే, ఇంట్లో ఉన్నవే. మేము యాక్చువల్గా దేవునికి వేయడానికి కోసమని ఇవి తీసుకున్నాం ఎప్పుడో, అవి వాడలేదు పెద్దగా, అందుకని చెప్పి అవి తీసుకున్నాను. ఇప్పుడు వాడుకుంటున్నాను, యూస్ చేస్తున్నాను. అవి నా దగ్గర ఉన్న వాటితోనే, నేను ఇంట్లో ఉన్న వాటితోనే డెకోర్ అనేది చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అంత ఉన్న వాటితోనే అంత నీట్గా సెట్ చేసుకుంటాను అని నాకు తెలిసిపోయింది. ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర ఉన్న వస్తువులతోనే నేను చేశాను. ఇట్లా ఏమున్నా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు చేసుకోవచ్చు. ఆ కింద ఎందుకు అక్కడ వరకే చేశానంటే మా అమ్మవారు కొంచెం హైట్ ఉంటుంది టేబుల్, ఆ టేబుల్ మీద కూర్చోబెడతాం, అది కనపడదు అనమాట అద్దండి. మోస్ట్లీ ఇటు సైడ్కి అటు సైడ్కి అరటి కొమ్మలు, చెరుకు గడలు ఇవన్నీ వచ్చేస్తాయి కదండి, ఏం కనపడదు అది సాప అదంతా. ఇది మేము ఎప్పటి నుంచో మేము బొమ్మ అయితే లేదండి, ఇలానే పెట్టుకునే వాళ్ళము. ఇలా పెట్టి మేము వీటికి చీర కడతామన్నమాట. కింద పెద్ద బింది కింద స్టూల్కి డబుల్ ప్లాస్టర్ అతికించాలి, చిన్న బిందికి పెద్ద బిందికి కూడా డబుల్ ప్లాస్టర్ అతికించాలి. దాని తర్వాత ఇలా బియ్యం అనేది వేస్తాము. బియ్యం వేసిన తర్వాత ఇంకా లవంగాలు, ఇంకా వాటిని ఏమంటారు,
ఇలాచి అండి, లవంగాలు ఇంకా ఇలాచి అనేది నేను చూపిస్తాను, అది కూడా వేస్తాము. ఈ కట్టి కూడా అంతే అండి, కట్టి కట్టేసుకొని ఇలా లవంగాలు ఇలాచి అనేది వేసుకుంటే దాని తర్వాత మనం ఇంకా శారీ డ్రేప్ చేసుకోవడమేనండి. శారీ కూడా మా అమ్మ ప్లీట్స్ పెడుతుంది. మా మమ్మీకి దగ్గర దగ్గర 20 to 25 years ఎక్స్పీరియన్స్ అండి ఈ వ్రతం అనేది. మా అమ్మ ఇప్పుడు చేసింది కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నది, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి. నీట్గా శారీ అంతా ఇలా డ్రేప్ చేసుకుంటుంది. ఈ వీడియో ఓన్లీ డెకరేషన్ అండ్ అమ్మవారికి శారీ డ్రేపింగ్, అమ్మవారిని రెడీ చేయడం అంతేనండి. ఇంకా పూజ చేసుకోవడము, నెక్స్ట్ అమ్మవారిది ఏమేమి తీసుకున్నాము, అక్కడ అన్నీ ఏమేమి పెట్టుకున్నాము, మేము నైవేద్యాలు ఏమేమి చేసాము, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇచ్చాము, ఇవన్నీ నెక్స్ట్ వీడియో అండి. ఇది ఓన్లీ ఈ వీడియో ఓన్లీ డెకరేషన్ అండ్ అమ్మవారికి శారీ డ్రేపింగ్ అంతే. ఎందుకంటే లెంతీ అయిపోతుందని చెప్పి నేను ఓన్లీ ఈ 2నే పెట్టాను. దీంట్లో ఎక్కువగా మేము డెకరేషన్ చేస్తాము ప్రతి సంవత్సరం, అందుకే ఈ ఇయర్ కూడా అలానే పెట్టాను. ఇలా శారీ అంతా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకొని క్లిప్స్ పెట్టుకుంటామండి. మేము మోస్ట్లీ క్లిప్స్ అండ్ సేఫ్టీ పిన్స్ యూస్ చేస్తాము. దాని తర్వాత ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసామండి. బ్లౌజ్ ఆ శారీదే కట్ చేసి ఇలా చేతులు రెండింటికి హ్యాండ్స్ అనేది ఉంటుంది కదా బార్డర్, అది నీట్గా పెట్టేసుకొని పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అవి కదలకోకుండా, ఎందుకంటే చాలా సేపటి వరకు ఉండాలి కదా, నెక్స్ట్ ఈవినింగ్ లేకపోతే ఆ తర్వాత రోజు మార్నింగ్ వరకు మనం అమ్మవారిని పెట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నీట్గా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. దాని తర్వాత పైన బింది తీసేసి మేము ఆ ప్లీట్స్ పెట్టుకున్నాం కదా శారీని, నేను ఇక్కడ డబుల్ స్టెప్ చేస్తున్నానండి. మోస్ట్లీ 2 స్టెప్పులు వస్తాయి ప్లీట్స్ అనేటివి. అలా ఫోల్డ్ చేసేసుకొని ప్లీట్స్ అని పిన్ పెట్టేసుకొని నీట్గా సర్దుకోవడమే అంతేనండి. నిదానంగా కింద కూర్చొని నిదానంగా ప్లీట్స్ అని సర్దుకోవాలి, లేదంటే పిన్ అనేది ఊడిపోతుంది, చాలా టైట్ ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది. నీట్గా ఇలా ప్లీట్స్ చేసేసుకొని మేము ఎప్పుడు ముందర పైట వేస్తామండి అమ్మవారికి. మోస్ట్లీ 90% మేము ఎప్పుడు ముందర పైట వేస్తాం. ఇంకా అమ్మవారి నగలు అవన్నీ పెట్టేసుకుంటాం ముందర పైట వేసేసి. అమ్మవారిది వడ్డానము అవన్నీ మేము యాక్చువల్లీ అమ్మవారి కోసమే తీసుకున్నాం, మేము ఎవరం వాడం. జడైనా నగలైనా వడ్డానమైనా అవన్నీ అమ్మవారివే, మేము ప్రతి ఇయర్ చేస్తాం కాబట్టి అమ్మవారికి అట్లానే పెట్టేస్తున్నామన్నా అనమాట. మీకు ఒకవేళ నా వీడియోస్ కింద నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఎ ఫ్యామిలీ. ఇంకా దాని తర్వాత ఇలా ముందర పెట్టేసుకొని వడ్డానం పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క నగ వేసుకొని నీట్గా పెట్టుకుంటాము. దాని తర్వాత నేను అమ్మవారి కోసం అని చెప్పి గాజుల మాల కూడా తయారు చేశానండి. గాజుల మాల కూడా ఇక్కడ చూపిస్తాను. ఇవి కాళ్ళండి, కాళ్ళకు కూడా అంతే, చేతులకి మనం ఎలా సెక్యూర్ చేసుకుంటామో అలానే కాళ్ళు కూడా నీట్గా పిన్ పెట్టి సెక్యూర్ చేసుకోవాలి. అసలు వచ్చిన వాళ్ళంతా నిజమైన బొమ్మ కొనుక్కొచ్చారా, ఎంత పడింది అని అడిగారండి. అంత నచ్చింది, ఎవ్వరు నమ్మరు మేము ఇలా చేసామనంటే, కొనుక్కొచ్చారే బొమ్మ అనుకుంటారు. ఇదైతే తామరపూల గింజల మాలండి, అది కూడా చాలా బాగుంటుంది, ప్రతి ఇయర్ వేస్తామన్నమాట మేము. అంతే అండి ఇంక ఈ వీడియో.